నేను ఇక్కడే ఉండి చదువుకుంటానన్నయ్య, నేను రాను అని ప్రియ అంటుంది. లేదు ప్రియ, ఇలా ఇక్కడ ఉంటూ హెల్త్ పాడు చేసుకోవడం కన్నా నువ్వు మాతో రావడమే బెటర్. నువ్వేమైనా చెప్పు అంటాడు. మరి ప్రియా వెళ్తుందా తెలియాలంటే స్టోరీలోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు చెలియా పార్ట్ 8. నేను రానంటే రాను అని మొండి పట్టి కూర్చుంది ప్రియ. క్రిష్ కూడా అంతే మొండిగా ఉన్నాడు. మధ్యలో చిన్న, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను అని క్రిష్ వెళ్తాడు. అన్నయ్యకి ఐడియా ఇచ్చింది వీడిని ఏం చేసినా పాపం లేదు అని గుడ్లు పెద్దగా చేసి చిన్నానే చూస్తుంది. నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను అని క్రిష్ వెళ్తాడు. అన్నయ్యకి ఐడియా ఇచ్చింది వీడిని ఏం చేసినా పాపం లేదు అని గుడ్లు పెద్దగా చేసి చిన్నానే చూస్తుంది. అలా చూడకు, నువ్వు ఎలా చూసినా నువ్వు ఇక్కడ నుండి అక్కడికి రావాల్సిందే అని చిన్న అంటాడు. అసలు వీడు మా అన్నయ్యకి ఫ్రెండ్ ఎలా అయ్యాడో ఏమో. రాను రాను మా అన్నయ్య వీడిలా తయారవుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా దగ్గర ఫోన్ కూడా లేదే దేవుడా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ వస్తాడు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మంచి ఫుడ్ పెట్టమన్నాడు. ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నాను? ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. సారీ అన్నయ్య, ప్లీజ్ నేను ఇక్కడ నుంచి రాను. నువ్వు వేరే హాస్టల్లో ఎక్కడ ఉండమన్నా ఉంటాను, కానీ కాలేజ్ చేంజ్ అవ్వనన్నయ్య అని ప్రియా రిక్వెస్ట్ చేస్తుంది. క్రిష్, అంతా ఓకే. ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపాల్తో అక్కడ ప్రిన్సిపాల్తో మాట్లాడాను. 1 వీక్లో వర్క్ అయిపోతుంది, అంతలోపు రెస్ట్ తీసుకుంటూ అయిపోతుంది అని చిన్న అంటాడు. అసలు మీరు గ్యాప్ ఇవ్వడానికి కూడా రెడీగా లేరా? ఇంత ఫాస్ట్గా నాకు చెప్పి కనీసం 10 మినిట్స్ అయినా కాలేదు, అప్పుడే అన్నీ చేసేశారు. నన్ను ఆలోచించుకొనివ్వరా? ప్రియా, నువ్వు ఇలా చేస్తే మన పేరెంట్స్కి నేనేం చెప్పాలి? నువ్వు ఫస్ట్ సైలెంట్గా ఉండు. అంతా వీడి వల్లే, దొంగ సచ్చినోడు. నాకు బూతులు కూడా రావడం లేదే వీడిని తిడదామంటే. ఉంటాడుగా అక్కడే, చెప్తా వీడి సంగతి అంటూ బెడ్ పై నుంచి లేస్తుంది. నేను హాస్టల్ నుంచి నా థింగ్స్ తెచ్చుకోవాలి, అక్కడికి వెళ్ళాలి అని ప్రియ అడుగుతుంది. సరే వెళ్దామని ముగ్గురు హాస్టల్లో తన వస్తువులు తీసుకుని ఫ్రెండ్స్కి గుడ్ బై చెప్తుంది ప్రియ. ఏంటి ప్రియ, ఇది నిజమేనా? నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నావంట. కాలేజ్లో టాక్, ఫ్రెండ్స్ అండ్ రూమ్మేట్స్ అడుగుతున్నారు. అవునే, వెళ్ళిపోతున్నా. మా అన్నయ్యకి చెప్పినా వినటం లేదు. ఇంటి దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మా అన్నయ్య అందులోనే స్టడీస్ కంప్లీట్ చేశాడు. నన్ను కూడా అందులోనే వెళ్ళమంటున్నారు. నాకు వెళ్ళాలని లేదే. సరే కానీ మీ అన్నయ్యతో వచ్చిన జెంటిల్మెన్ ఎవరే అని రూమ్మేట్ అడుగుతుంది. జెంటిల్మెన్ కాదే, వాడున్న పాలిట రాక్షసుడు. ఇదంతా వాడే చేశాడు, చెప్తా వాడి సంగతి. ఎంత క్యూట్ ఉన్నాడు, వాడిని రాక్షసుడు అంటావేంటి అని ప్రియ ఫ్రెండ్ అంటుంది. ఏ ఆపే, వాడి నెంబర్ అయినా ఇవ్వే ప్లీజ్, పోయి వాడిని అడగపోవే అని చిరాగ్గా చెప్తుంది ప్రియ. కిందికి వచ్చిన ప్రియ హాస్టల్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది. డ్రైవింగ్ సీట్లో చిన్న, పక్కన క్రిష్, వెనకాల ప్రియ సైలెంట్గా ఉన్నారు. చిన్న గూగుల్స్ పెట్టుకొని మిర్రర్లో నుంచి ప్రియానే చూస్తున్నాడు. పాపం ఇబ్బంది పెడుతున్న తనని, కానీ తప్పదు. అయినా ఈ చిన్న దగ్గరికి రావాలంటే అంత ఈజీ కాదు కదా. చిన్నగా నవ్వుతాడు. అది చూసిన ప్రియ ఎలా నవ్వుతున్నాడో చూడు, సిగ్గు లేకుండా. ప్రియాని తన లైఫ్ పార్ట్నర్గా ఎలా చేసుకుంటాడు? చిన్న నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంతకీ ప్రియ చిన్న ప్రేమలో పడుతుందా? తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.